బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, తాజా మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నమాజ్ మీరా, యువజన అధ్యక్షుడు గడియారం స్వామీచారి, ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ జేజీల వెంకటగౌడ్, రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, హైదర్ పటేల్, దుర్గాప్రసాద్, అత్తెల్లి శ్రీనివాస్, అల్వాల బాలేష్, మల్లేశం, రహీం, పంబాల శివ, అహ్మద్, వాజిద్, రఘుపతిరెడ్డి, రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే క్రియాశీల కార్యకర్త గోలి సంతోష్ గారి సౌజన్యంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గారి జన్మదినం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో ముందుండి ప్రజానికి సేవ చేసినటువంటి నాయకుడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులకు, శ్రేణులకు, మా గజ్వేల్ పట్టణ అధ్యక్షుడికి, అలాగే పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాబో దినాలలో ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చే కాలంలో తప్పకుండా మరి ప్రభుత్వాన్ని చేపట్టి ప్రజా సంక్షేమంగా పనిచేస్తుంది. కాబట్టి మరి ఒకసారి ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రజానికానికి కూడా మరి ఈ రోజు గజ్వేల్ ముట్టుబిడ్డ దాదాపు 25 సంవత్సరాల చరిత్రలో ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ మరి వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నటువంటి మా ప్రియతమ నాయకుడు, మా అందరి ఆప్తుడు, మరి వంటేరు ప్రతాప్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా మరి టీఆర్ఎస్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు గజ్వేల్ పట్టణంలో ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఎంతో మంది గజ్వేల్ పట్టణానికి ప్రతినిత్యం వచ్చే అభాగ్యులకు, మరి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం మా అందరికీ గర్వకారణంగా ఉన్నది. మరి రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారు ఆయన కూడా మరి ఎమ్మెల్యే పదవి ఇవ్వాలని, దానికి మా అందరి మద్దతు తెలుపుతూ మరి మా అందరం కూడా ఆయన వెంటనే ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని మా అందరి తరఫున పేరు పేరున ఇక్కడి కార్యక్రమంలో వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.